నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ కొరపర్తి గ్రామం నుండి దేవరాపల్లికి వెళ్లే రోడ్డు మార్గం ఇరువైపులా ఉన్నటువంటి జంగిల్ ఉపాధి హామీ పని ద్వారా క్లీన్ చేస్తున్నాము అన్న సర్పంచ్ గణేష్. నమస్కారం అండి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ కొరపర్తి విలేజ్లో మేము జంగిల్ క్లియరెన్స్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోడ్లో ఇరువైపులు ఉన్న తుప్పలన్నీ కూడా జంగిల్ క్లియరెన్స్ చేయడం వల్ల వాహనాలకు ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ఈరోజు ఈ మెయిన్ రోడ్ నుంచి దేవరాపల్లి టు ఉప్పా వరకు కూడా ఉక్కంపేట మండలం వరకు కూడా తార్ రోడ్ శాంక్షన్ చేయాలని కూటమి ప్రభుత్వం వారికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొనతాల పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారాగా మేము తెలియజేస్తున్నాం. ఏమనకంటే రోడ్డు కూడా శాంక్షన్ అయినట్లయితే జనాలకి ఏ ఇబ్బంది లేకుండా, యాక్సిడెంట్లు అవ్వకుండా, అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జ్వరాలు వచ్చినా, పిహెచ్సికి వెళ్ళాలైనా అంబులెన్స్ సౌకర్యం లేని విలేజ్లు కూడా చాలా రోడ్లు లేని విలేజ్లు ఉన్నాయి. వాటికి కూడా ప్రభుత్వం దృష్టికి మీడియా మిత్రులు తీసుకెళ్తారని తెలియజేసుకుంటున్నాం. రోడ్ లేని విలేజ్లు అన్నిటికీ కూడా రోడ్డు శాంక్షన్ చేసి ఎన్జీ ఎనర్జీస్ ద్వారా కానీ ఆ రోడ్లు శాంక్షన్ చేసినట్లయితే ఆ విలేజ్ డోలీ మూతలు తగ్గుతాయి. దయచేసి ప్రభుత్వం దృష్టికి మీడియా మిత్రులు తీసుకొని వెళ్ళి వెంటనే పరిష్కారం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు ఈశ్వరం అండి. మరి పినకోట పంచాయతీ కొరపర్తి గ్రామం అండి, అనంతగిరి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. మరి ఎన్ఆర్ఎస్ మరి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం చేసింది, కానీ ఈ ప్రభుత్వం కూడా అందుబాటులో మాకు ఎన్ఆర్ఎస్ కూడా మరి జంగిల్ కటింగ్ అవుతుంది. మరి కాకపోతే యాక్సిడెంట్లు కూడా మధ్యన జరిగాయి. మరి కొద్దిగా ప్రభుత్వం కూడా స్పందించింది. మరి అలాగే ఈ పేమెంట్లు కూడా త్వరగా పేమెంట్ చేయవలసింది ప్రభుత్వం మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే మరి ఇదే మరి స్టార్ట్ చేసాము ఈ రోజు నుంచి. మరి ఇలాగే త్వరగా పేమెంట్లు చేయాలని ప్రభుత్వానికి మనం చేసుకుంటూ కోరుకుంటున్నాము.